ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో వరుస విజయాలతో జోరు కనబర్చిన టీమిండియాకు సౌత్ ఆఫ్రికా కళ్ళెం వేసింది. అయితే ఈ టోర్నమెంట్‌లో మన భారత జట్టు ఆట తీరును చూసి ఏ విషయాల్లో భారత జట్టు జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే భారీ మూల్యం చెల్లించుకుంటుంది అంటూ ప్రపంచ దిగ్గజాలు, ముఖ్యంగా మన భారత్‌కి సంబంధించిన సీనియర్‌లు నెత్తి నోరు బాదుకుని మొత్తుకున్నారో, అదే తప్పు చేసి మొత్తం మ్యాచ్‌ని చేజార్చుకుంది మన భారత జట్టు. అయితే ముగ్గురు ఆటగాళ్ల అతి ఉత్సాహమే ఈ మ్యాచ్ బలిగొందని చెప్పొచ్చు. అయితే సూపర్ ఎయిట్‌లోని భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన సౌత్ ఆఫ్రికా 76 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక టీమిండియాను ఒక రకంగా చిత్తుగా ఓడించింది. సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ 3 వికెట్లతో భారత్ బ్యాటింగ్ పతనాన్ని శాసించగా, ఇక బ్యాటింగ్‌లో డేవిడ్ మిల్లర్ దుమ్మురేపాడు. హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 187 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 18.5 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. శివం దుబే ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా రాణించలేకపోయారు. అయితే మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లో మార్కో యాన్సన్ 4 వికెట్లతో అదరగొట్టాడు. కేశవ్ మహారాజ్ 3 వికెట్లతో దుమ్మురేపాడు. ఇక కార్బిన్ బోష్ 2 వికెట్లు తీగా ఏడెన్ మార్కరం ఒక కీలకమైన వికెట్ తీశాడు. పిచ్ కండిషన్స్‌ని గౌరవించకుండా అతి ఉత్సాహంతో విపరీతమైన, అనవసరమైన షాట్లు ఆడిన భారత్ టాప్ 3 బ్యాటర్‌లో టీమిండియా ఓటమికి కారణమయ్యారు. అయితే అసలు పిచ్ ఎలా ఉంది? ఏంటి? అసలు దాని పరిస్థితి ఏంటి? బంతెలా వస్తోంది? అది మనం ఎలాగ ఫేస్ చేయాలి? ఈ విషయాల్ని కూడా గమనించకుండా ప్రతి ఒక్కళ్ళు భారీ షాట్ ఆడదామని ప్రయత్నిస్తూ వచ్చారు. మొదటి బంతి నుంచి ఇషాన్ కిషన్ దగ్గర నుంచి ఫినిషర్ రింకు సింగ్ వరకు ఇదే పద్ధతి. ఎక్కడైనా సరే ఆగి ఆలోచించి ఆడదాము అని ఏ మాత్రం కూడా అక్కడ పరిస్థితులు కనిపించలేదు. దీంతో ఏముంది, భారత్ కాస్త మూల్యం చెల్లించుకుంది. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే, అంతకు మునుపు సౌత్ ఆఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు స్కోర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. తొలి ఓవర్‌లోనే డేంజరస్ ఓపెనర్ ఇషాన్ కిషన్ డకౌట్ అయిపోయాడు. అయితే ఇక రెండో ఓవర్‌లో తిలక్ వర్మ ఒకే పరుగు చేసి వెనుతిరిగాడు. ఇషాన్ కిషన్ అవుట్ అయినా పర్వాలేదు గానీ, తిలక్ వర్మ ఔట్ అవ్వడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారు అందరూ. ఎందుకంటే తిలక్ వర్మ చాలా క్లాసిక్ షాట్స్‌తో చాలా ఆలోచించి నిదానంగా ఆడే మనిషి. పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అని గమనించి, ఆ తర్వాత మాత్రమే తన ఖాతాను ఓపెన్ చేసి నిలకడగా ఆడే తత్వం ఉన్న వ్యక్తి. అయితే మరి తను చాలా భిన్నంగా ఆడాడో ఏంటో తెలీదు గానీ, ఎట్టకేలకు డకౌట్ల పరంపరకు చెక్ పెట్టిన అభిషేక్ శర్మ ఖాతా తెరిచి తన మొదటి ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో 15 పరుగులు చేశాడు. కానీ మళ్ళీ మరొక చెత్త షాట్‌తో వెనుతిరిగాడు. దాంతో పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయిన భారత్ 41 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ పరిస్థితుల్లో సుందర్, సూర్య ఆచితూచి ఆడే ప్రయత్నం చేసినా సౌత్ ఆఫ్రికా బౌలర్లు మాత్రం అసలు నిలవనివ్వలేదు. సుందర్ 11 పరుగులకి, సూర్య 18 పరుగులకి, కార్బన్ బోష్ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరగా 51 పరుగులే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. హార్దిక్ పాండ్యా భారీ సిక్సర్‌తో ఆశలు రేకెత్తించినా అతనికి మహారాజ్ కళ్ళెం వేశాడు. క్రీజ్‌లోకి వచ్చిన రింకు సింగ్ గోల్డెన్ డకౌట్ కాగా హర్షదీప్ సింగ్ సైతం అదే ఓవర్‌లో వెనుతిరిగాడు. వరుణ్ చక్రవర్తి సహాయంతో శివం దుబే స్కోరును 100 దాటించాడు. హాఫ్ సెంచరీ చేరువైన శివం దుబేను మార్కో యాన్సన్ క్యాచౌట్‌గా పెవిలియన్‌కు చేర్చగా, మరుసటి బంతికి బూమ్రా గోల్డెన్ డకౌట్ అయ్యి సౌత్ ఆఫ్రికా విజయాన్ని లాంఛనం చేశాడు. అయితే ఈ పరాజయంతో టీమిండియా సెమీస్ అవకాశాలను చాలా కష్టం చేసేసుకుంది. పాకిస్తాన్‌కి ఇప్పుడు ఎలా అయితే కనీసం పాకిస్తాన్‌కి వర్షం కారణంగా మ్యాచ్ రద్దయి 1 పాయింట్ అయినా వచ్చింది. మనం మ్యాచ్ కోల్పోయి అసలు 0 పాయింట్లతో ఇప్పుడు సెమీఫైనల్స్‌కి వెళ్ళాలా? వద్దా? అనేటట్టుగా ఉన్నాం. ఎందుకంటే వెస్టిండీస్‌తో జరిగే తమ తదుపరి మ్యాచ్‌లను టీమిండియా మెరుగైన రన్ రేట్‌తో గెలవాలి. ఈ మ్యాచ్‌లో ఒక్కటి ఓడినా, వర్షంతో రద్దయినా టీమిండియా సెమీస్ అవకాశాలు పూర్తిగా సన్నగిల్లిపోయినట్టే. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓటమి చాలా భారీ తేడాతో ఓడిపోయింది మన భారత జట్టు. అంటే నెట్ రన్ రేట్ కూడా ఇక్కడ మ్యాటరే. 76 పరుగులతో ఓడిపోవడం అంటే నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది.
తదుపరి 2 మ్యాచ్‌లు గెలవాలి అనే అనవసరపు ఒత్తిడి టీమిండియా తెచ్చుకుంది ఏరికోరి. అయితే ఔట్ అయ్యారు. కనీసం పోరాటం చివరి వరకైనా చేసుండుంటే బావుండేది. అలా కూడా చేయలేదు. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఇప్పుడు భారత్ పరిస్థితి ఏంటంటే జింబాబ్వేతోనూ, వెస్టిండీస్‌తోనూ చక్కగా ఆడితేనే పరిస్థితి మన కంట్రోల్‌లోకి వస్తుంది. లేదంటే చేతులెత్తేసేయటమే. అయితే ఇక సెమీఫైనల్స్‌కి వెళ్ళకుండా భారత్ ఈ రకంగా ఇంత దారుణంగా ఓడిపోవడం అనేది కరెక్ట్ విషయం కాదు. అయితే మన భారతదేశపు దిగ్గజాలు వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి కూడా భారత్ బ్యాటింగ్ లైనప్ చాలా పొడుగ్గా ఉంది. కరెక్టే. కానీ బ్యాటర్స్ ఎక్కువ మందితో రంగంలోకి దిగుతున్నప్పుడు బానే ఉంది కానీ సరిగ్గా రాణించటం లేదు అంటూ చాలా బాగా హెచ్చరించారు. అయినప్పటికీ కూడా అస్సలంటే అస్సలు దాన్నసలు పట్టించుకోల. ప్రతిసారి మ్యాచ్ విన్నర్‌గా ఒకడొస్తున్నారు. అదేంటి జుజుబీ జట్లే మళ్ళీ. అంటే అటు అమెరికా గాని, లేకపోతే మన నమీబియా ఇలాంటి పసికూన జట్ల పైన కూడా భారత్ తడబడుతూనే వచ్చింది. ఇదేంటి ఇలాంటి తడబాటు ఉంది? అసలు మొన్న న్యూజిలాండ్‌తో జట్టు మన భారతే కదా అద్భుతంగా ఆడి గెలిచింది అనుకునే లోపు మళ్ళీ ఇంకొక కొత్త లోపం బయటపడుతూ వచ్చింది. అయితే దీనిలో ప్రధానంగా అభిషేక్ శర్మ ఫార్మ్ ఒకటి. సరే ఇషాన్ కిషన్ అయినా బాగా ఆడుతున్నాడు అనుకుంటే తను కూడా ఈరోజు మ్యాచ్‌లో చేతులెత్తేసాడు. అసలింక మామూలుగా కాదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టాప్ స్కోరరే 40 చిల్లర హాఫ్ సెంచరీ కూడా లేదంటే ఇంకేమనాలి? కనీసం అందరూ భారీ షాట్లు ఆడదామని ఓడిపోయిన వాళ్ళే. అంటే వీళ్ళు నేననుకోవడం 188 పరుగులు కొన్నంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పూర్తిగా తడబడిపోయారు. అస్సలు ఏ మాత్రం ఆలోచించకుండా చేసుకుంటూ వెళ్ళిపోయారు. అదే ఇక భారత జట్టు సూపర్ 8లోకి చేరాలి అంటే మాత్రం ఖచ్చితంగా అన్ని మ్యాచ్‌లు గెలిచి తీరాల్సిందే. ఇప్పుడు జరగబోయే అంటే టోటల్‌గా సూపర్ 8లో జరిగేదే 3. దానిలో ఒకటి పోయింది. ఇంకోటి వర్షం వల్ల ఎక్కడైనా రద్దయిందంటే మాత్రం చాలా కష్టం. లేదు ఓడిపోయినా కష్టమే. లేదు మిగతా జట్లు భారీ దాన్నేమంటారంటే భారీ రన్ రేట్‌తో గెలిచినా కష్టమే. ఇలా రకరకాల విషయాలున్నాయన్నమాట. సో, అది ఫ్రెండ్స్. మరిప్పుడు భారత్ ఈసారి మ్యాచ్ ఓడిపోయింది కదా! మరి జింబాబ్వే జట్టయితే సౌత్ ఆఫ్రికా, శ్రీలంక లాంటి జట్లను కూడా వణికించింది జింబాబ్వే జట్టు. మరి భారత్, జింబాబ్వేలో ఎవరు గెలుస్తారు ఏంటనేది చూడాలి. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో జింబాబ్వే జట్టే కదా అని. ఇప్పుడు రోజుల్లో అలా ఏం లేదు. ఏ జట్టు కష్టపడి ఆడితే ఆ జట్టుకు ఉమ్మేస్తోందనమాట. సో, అది జింబాబ్వేతో మన భారత జట్టు మ్యాచ్ గెలిస్తేనే బావుంటుంది. ఆ తర్వాత వెస్ట్ ఇండీస్‌తో జట్టే కొంచెం బెటర్ ఉన్న వాళ్ళల్లో. లేకపోతే ఏమీ లేదు. యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికాతో సూపర్ 8 మ్యాచ్ ఉంది అనంగానే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు చెప్పారు, హెచ్చరించారు. భారత్ లోటుపాట్లని ఎత్తి చూపించారు. కానీ భారత్ మాత్రం అది చేసుకోలేదు. మరి దీనిపైన ఎవరేమంటారో తెలీదు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్ మీరు గనుక లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము ఎటువంటి అప్డేట్స్ పెట్టినా మీకొస్తుంది. అయితే మీరు గనుక షేర్ చేసినట్టయితే మీకు మంచిగా మేము ఎటువంటి అప్డేట్స్ పెట్టినప్పటికి మీ ఫ్రెండ్స్‌కి కూడా మీరు చేరవేయొచ్చనమాట.